వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు గుంటూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది మ్యాజిస్ట్రేట్ కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఎట్టకేలకు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ సీఎం చంద్రబాబు అతని కుటుంబ సభ్యులపైన నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబు పైన గుంటూరు పట్టణంలోని నల్లబాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నల్లబాడు పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసులకు సంబంధించి నల్లబాడు పోలీసులు ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత గుంటూరులోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అంబటి రాంబాబుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అంబటి రాంబాబుని రాజమండ్రి జైలుకు తరలించాలంటూ కూడా జడ్జి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మొత్తంగా అంబటి రాంబాబు తనని నల్లబాడు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు, తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారు, తనపై దాడి చేసినా కూడా ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినప్పుడు కూడా జడ్జి వాటిని పరిగణలోకి తీసుకోలేదు. అంబటి రాంబాబు పైన ఇప్పటికే 16కు పైన కేసులు నమోదయ్యాయి. అంబటి రాంబాబు పార్టీల మధ్య వర్గ విభేదాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, అతను బయట ఉంటే అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి అతనికి రిమాండ్ విధించాలంటూ కూడా నల్లబాడు పోలీసులు జడ్జి ఎదుట తమ వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది. బయట ఉంటే అంబటి రాంబాబుకి ప్రాణహాని ఉంది. ఈ నేపథ్యంలో కూడా అతనికి రిమాండ్ విధిస్తేనే అతనికి మంచిది అంటూ కూడా నల్లబాడు పోలీసులు కానీ ప్రభుత్వం తరపున న్యాయవాదులు సూచించిన నేపథ్యంలో అంబటి రాంబాబుకి స్పెషల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం అంబటి రాంబాబుని రాజమండ్రి జైలుకు అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో నల్లబాడు పోలీసులు ఇప్పటికే అతన్ని వజ్రా వాహనంలో నల్లబాడు పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ నుంచి కోర్టుకు కూడా వజ్రా వాహనంలోనే తరలించారు. నిన్న అంబటి రాంబాబు పైన ఇంట్లో ఆఫీస్ పైన దాడి జరిగిన నేపథ్యంలో ఈ కోర్టుకు తరలించే క్రమంలో ఎక్కడైనా మళ్ళా అల్లరి మోకలు ఆందోళనకారులు దాడులకు పాల్పడతారనే ముందస్తు సమాచారం నేపథ్యంలో పోలీసులు అతనికి పటిష్టమైన బందోబస్తు ఇచ్చే నేపథ్యంలో అతని వజ్రా వాహనంలోనే తరలిస్తున్నారు. మరి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా అదే వజ్రా వాహనంలో తరలిస్తారో లేక పోలీసు వాహనంలో తరలిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంబటి రాంబాబు ఇప్పటి వరకు తాను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ కూడా పదే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎట్టకేలకు గుంటూరు జిల్లా పోలీసులు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా అంబటి రాంబాబు పలుసార్లు పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాలకు వచ్చిన సందర్భంలో అక్కడ బారికేడ్లను తోసివేసి పోలీసులపై కూడా బెదిరింపు ధోరణిలో దౌర్జన్యం చేసి బెదిరించిన సందర్భంలో కూడా తనపై కూడా సత్తెనపల్లిలో కేసు నమోదైంది. గుంటూరులో కూడా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సందర్భంలో గుంటూరు పట్టణంలోని పట్టాభిపురం సిఐతో కూడా పలుమార్లు అతను వాగ్వివాదం చేసి పోలీసులు బెదిరింపు ధోరణిలో కూడా అతను బెదిరించిన సందర్భంలో అతనిపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు అంబటి రాంబాబుపై 16 పైగా కేసులు నమోదైన నేపథ్యంలో అతనికి రిమాండ్ విధిస్తేనే మంచిది అంటూ కూడా శాంతి భద్రత సమస్యలు ఉండదు, అతని కనుక బయట ఉంటే శాంతి భద్రత సమస్య వస్తుంది, పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని జడ్జి ఎదుట నల్లబాడు పోలీసులు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వారి వాదనల నేపథ్యంలో గుంటూరు స్పెషల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇప్పుడే అంబటి రాంబాబుని రాజమండ్రి జైలుకి అయితే తీసుకువెళ్లిన పరిస్థితి అయితే ఉంది. నరేష్, అంబటి రాంబాబుకి రిమాండ్ విధింపు సందర్భంగా మ్యాజిస్ట్రేట్ ముందు ఇరుపక్షాలు ఎలాంటి వాదనలు వినిపించాయి?
అంబటి రాంబాబు ఈ అంబటి రాంబాబు చంద్రబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అదే పాటు పదే పదే పార్టీల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కూడా గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు, అల్లర్లను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాడు. అంబటి రాంబాబు బయట ఉంటే శాంతి భద్రతల సమస్య వస్తుంది, అతన్ని రిమాండ్కి పంపిస్తేనే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయంటూ కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు కానీ నల్లబాడు పోలీసులు కానీ వాదనలు వినిపించారు. మరోవైపు అంబటి రాంబాబు కానీ అంబటి రాంబాబు తరపున న్యాయవాదులు కానీ అంబటి రాంబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు, అతనిపైన దాడి చేసేందుకు ప్రయత్నం చేసి రెచ్చగొట్టే విధంగా అతన్ని చేశారు. అట్లాంటి సందర్భంలో అంబటి రాంబాబు ఫిర్యాదు ఇచ్చినా కూడా తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. తనని నల్లబాడు పోలీస్ స్టేషన్ ఉంచిన సమయంలో గత రాత్రి తనను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు అంటూ కూడా ఆయన జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన ఇంటిపైన వందలాది మంది మూకుమ్మడి దాడులకు పాల్పడి తమ కుటుంబం పైన హత్యాప్రయత్నానికి పాల్పడ్డారని కూడా సమయంలో తన ఇంట్లో ఆడవాళ్ళు కూడా భయాందోళనకు గురని చెప్పిన నేపథ్యంలో అదే కోర్టు హాల్లో ఉన్న అంబటి రాంబాబు భార్య కూడా కన్నీటి పర్వంతమై తమ ప్రాణాలకు రక్షణ లేదు, తమకి ప్రాణభయం ఉందంటూ కూడా ఆమె కన్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అంబటి రాంబాబు వాదనలు కానీ అంబటి రాంబాబు తరపున న్యాయవాదుల వాదన కానీ జడ్జి పరిగణలోకి తీసుకోకుండా అతనిపై ఉన్న కేసులు అతను ఇప్పటి వరకు పదే పదే రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని అంబటి రాంబాబుకి అయితే 14 రోజుల రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.